పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీకి శ్రీకారం చుట్టబోతోంది. గుడుంబా కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం దాన్ని అరికట్టేందుకు పన్నులు తగ్గించుకొని మద్యాన్ని తక్కువ ధరకు అమ్మాలని నిర్ణయించుకుంది. త్వరలోనే మద్యం పాలసీ ప్రకటించిన ప్రభుత్వం ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడింది. గుడుంబాను అడ్డుకునేందుకు కొత్త ప్రయత్నాలు, ప్రజారోగ్య పరిరక్షణకు కొత్త ప్రయోగం. ఇక 30 రూపాయలకే క్వార్టర్ బాటిల్. అక్టోబర్ నుంచి అమ్మకాలు. ప్రస్తుత అవుట్లెట్స్ ద్వారానే అమ్మకాలు. పన్ను తగ్గించి లిక్కర్ తక్కువ ధరకు ఇవ్వనున్న సర్కారు. వందల కోట్ల ఆదాయం కోల్పోయేందుకు సిద్ధమైన తెలంగాణ సర్కారు. విప్లవాత్మక నిర్ణయమని చెప్పుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రజలను కాపాడేందుకు చీప్ లిక్కర్ అని సమర్థన. మద్యం ఇక ఆదాయ వనరు కాదంటున్న ప్రభుత్వం. త్వరలో కొత్త ఎక్సైజ్ విధానం ప్రకటించనున్న తెలంగాణ ప్రభుత్వం. ప్రతిపక్షాల తీరుపై భగ్గుమన్న సర్కారు. అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపణ. ప్రస్తుతం ఏటా లక్షల కేసులో చీప్ లిక్కర్ అమ్మకం. కొత్త వేరియంట్ రాకతో అమ్మకాలు 2 లక్షల కేసులు దాటుతాయని అంచనా. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులు. 13 జిల్లాల్లో 400 దుకాణాలు నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం. అన్ని షాపుల్లో జోరుగా అమ్మకాలు. ఒక నెల లక్ష్యం 384 కోట్ల రూపాయలు అయితే 801 కోట్ల రూపాయల ఆదాయ ఆర్జన. ప్రతి జిల్లాలో కనీసం 10% దుకాణాలు తన ఆధీనంలోకి తీసుకునే యోచనలో ఏపీ ప్రభుత్వం. మద్యం అమ్మకాల్లో తూర్పుగోదావరి జిల్లా టాప్. తర్వాతి స్థానాల్లో గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు. రాయలసీమ జిల్లాల్లోనూ పెరిగిన మద్యం అమ్మకాలు. గడిచిన 4 నెలల్లో మద్యం ద్వారా ఏపీ ప్రభుత్వం ఆర్జన 11,989 కోట్ల రూపాయలు. జూలైలో అత్యధిక అమ్మకాలు. ప్రజల ఆరోగ్యం పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రయోగం చేస్తోంది. గుడుంబ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది చనిపోతున్నారంటున్న ప్రభుత్వం దాన్ని అరికట్టేందుకు కొత్తగా చీప్ లిక్కర్ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఎటువంటి మద్యం షాపులు నిర్వహించదని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు స్పష్టం చేశారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం మద్యం ద్వారా తనకు వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుని చీప్ లిక్కర్ అందుబాటులోకి తెస్తుందని ప్రకటించారు. గుడుంబా రేటుకు ఇంచుమించుగా చీప్ లిక్కర్ ఉంటుందని, పేరుకే ఇది చీప్ కానీ నాణ్యతలో కాదని పద్మారావు అన్నారు.